గుజరాతీలో ఆశ్రయిస్తే ఇస్తారు. కనీసం పోరాడతత్వం మిగిలిందండి తెలంగాణ గడ్డ మీద. ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళు వామపక్ష పోతుంది, మిగతా ముఖ్య నాయకులందరూ బానిసలు అయిపోయారా, బానిస రాజ్యం అయిపోయిందని నడుస్తుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎస్ డెఫినెట్ గా. ఇంకా రావణమ్మ గారు సరళ తెరపైకి వచ్చారు. సెలవులో తెరపై కంటే మీనాక్షి నటరాజన్ గారు కాకపోయినా ఢిల్లీలో ఠాక్రే గారు మన ఇంకో పేరు ఉన్నారు. సరే నెంబర్ ఆఫ్ ఆ రోజు సరే ఆవిడ సీటు ఇవ్వాలనే విషయంలో హామీ తీసుకున్నారు. హామీని ఆవిడ మన వెళ్ళి ఎవరు తెలియదు ఎప్పుడే వెళ్ళి గుర్తు చేసి మీరు హామీ ఇచ్చిన తర్వాత ఇలా కాదు, నేను మహిళగా వచ్చాను అడిగాను అని అడుగుతుంటే అసలు ఆవిడ ఈ మధ్యకాలంలో సోయిలో కూడా లేరు. పార్టీలో ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఎంట్రీలు వస్తూ ఉంటాయి. మనం తప్పుగా నిశ్చితంగా మాట్లాడకూడదు. కానీ ఆవిడ సెక్రటరీ జనరల్ ఏంటి, ఎక్కడ ప్రస్థానం ఏంటి, ఆవిడని ఫ్లైట్ రెడీగా పెట్టినారు. ఇక్కడ సుష్మా స్వరాజ్ గారు పోటీ చేసే దగ్గర ముందర కాకుండా ముందర వీడి సీట్ అండి, కావాలంటే కనుక్కోండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. రెడీగా పెట్టమన్న తర్వాత సోనియా గాంధీ గారికి ఎగ్నిస్ట్ గా ఇద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. అప్పుడు చెన్నై విద్యాసాగర్ గారు వెంకయ్యనాయుడు గారు అందరూ రెడీగా పెట్టి హెలికాప్టర్ సిద్ధం చేశారు. ఆవిడ ఎక్కిన తర్వాత సుష్మా స్వరాజ్ గారిని వేయించారు బళ్ళార్లో, ఆవిడ కాంపిటీషన్ చేయాలి. సరే ఏం జరిగినా ఆవిడ చూడండి ఎట్లా వెళ్ళారు, అటు వెళ్తాం ఇటు వెళ్తాం. అక్కడి నుంచి కేసీఆర్ గారు సెక్రటరీ జనరల్ ఎంపీ చేశారు, మెదక్ ఎంపీ. కానీ ఈవినిటు మా ఎడమొహం పెడమొహం. ఆ తర్వాత అవమానం పాలు చేశారని. కానీ ఆవిడ చేసిన ఉద్యమం మీకు అనిపిస్తుంది కానీ మాట్లాడారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు ఉద్యమం అనేది. బట్ ఒక ఆవిడ ఎప్పటికి కూడా స్టడీ చేసి నేను మాట్లాడుతున్నాను కాదండి, ఆవిడ తెలుసుకుంటే మంచిది. ఒకవేళ చూస్తే సబ్జెక్ట్ మీద తెలిసిన వాళ్ళు తెప్పించుకుని ఆవిడ మాట్లాడి వాళ్ళ తెలంగాణ జరుగుతున్న అన్యాయాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా నిలదీసి మొత్తం తిరిగి ఆవిడ ఇచ్చిన పార్టీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇదేమో అపహరణం కాదు, ఒక ఎంపీ అపహరణం కాదు, ఎమ్మెల్యే అపహరణం కాదు, ఎమ్మెల్సీ అపహరణం కాదు. నిలబెట్టుకుంటే బాగుండేది. అందువలన 5 సీట్ల విషయంలో ఒక మినహాయించి మిగతా అందరూ తెలంగాణలో పాజిటివ్. ఆంధ్రప్రదేశ్లో కూడా విచిత్రం. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ 3 సీట్లు బలహీన వర్గాలకి ఎస్సీలకు ఇచ్చింది. జనసేన పార్టీ మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలకి అదే మన కళ్యాణ్ బాబు గారు బ్రదర్కి నాగబాబు గారికి వాళ్ళ అమలు ఇచ్చారు. ఇందులో ఇంకోటి కూడా వినపడుతుంది. తీర్మామల్లన్న గారిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన బీసీల గురించి పోరాడుతున్నాడు. ఈ వాదం నేను తెరపైకి తీసుకురావడం వల్ల ఈ రోజు ఒక ఎస్సీ ఒక ఎస్టీ 2 బీసీలకి ఈ పదవి దక్కింది అని అంటున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? లేకపోతే ఏం నరేంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మనం ఫైట్ చేయడం వల్ల ఇది న్యాయం జరిగింది అంటే ఫైట్ చేయడం వల్ల కాదండి. పాప ఆయన ఈ ఫైటింగ్ నా మీద కూడా చాలా ఎపిసోడ్ చేశారు. ఆయన చంద్రబాబు నవీన్ గారు నా మీద కూడా ఆ టీవీలో ఉండగా ఎపిసోడ్ నా మీద కూడా చేశారు. ఉంటాయి మీకు మంచిగా చెడా మీ మీద మంచిగా చేసిండే చెడు చేసిండే ఆ రోజు ఉద్యమం గారు చెడుగానే చేస్తారు. చెడుగాను ఉంటుంది. బట్ అది అంటే డిఫరెంట్. ఆయన మాట్లాడే విధానం ఏదైతుందో, ఆయన ఎత్తి చూపుతున్న సమస్యలు మంచిగా ఉన్నాయి, కానీ మాట్లాడే విధానం ఏదైతుందో కొంచెం ఆలోచించుకోవాలి దయచేసి. బట్ డెఫినెట్ గా ఆయన క్రితంసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే 2 జిల్లాల్లో మీరు చూశారు. అనూహ్యంగా ముద్దసారి కోదండరామ్ గారు 3rd ప్లేస్కి పోయి 2nd ప్లేస్కి వచ్చినారు. అవును, ప్రజల్లో సచ్ ఇమేజ్ వచ్చిందండి. మళ్ళీ కొంత ఇమేజ్ డెంట్ పడి ఉంటుందండి, నెంబర్ ఆఫ్ అటు ఇటు మారటం వల్ల డిఫరెంట్ ఇష్యూ. బట్ ఎనీవే డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ అయితే ఆయన ఉంటుంది. ఈ మేరలో అంటే తెలంగాణ కాదు, ఈ భారత వన్లో ఇవాళ తెలంగాణలో వచ్చిన 5 సీట్లు ఎవరేయండి అందరికీ బడుగు బలహీన వర్గాలకి ఇచ్చారు. ఇది ఒక ఆనందకరమైన సంఘటన. నేను నారగన్ గారు అనేక మంది మిత్రులు కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలని మేము తిరిగాం. తెలంగాణ సంచలనం గత 10 సంవత్సరాల క్రితం చెప్తున్నాను ఇష్యూస్. ఇవాళ నేను దాని గురించి మాట్లాడలేదు. నేను మహాత్మా జ్యోతిబా పూలే అంటే నాకు ఆదర్శం. ఇవాళ ఆ పాజిటివ్ గా సానుకూలంగా అడుగులు పడుతున్నాయని అనుకుంటున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు శంకర్ నాయక్ గారి గురించి నాకు ఎక్కువ పరిచయం లేదు. బేస్ లైన్ వర్కర్ ఆయన, అంటే గ్రాస్ రూట్ వర్కర్ గా ఉండి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగించిన ఆయన పెద్ద ఆయన. అందువల్ల ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది. ఇక నా ప్రియ మిత్రశక్తులు ఉన్నారు. ఎవరంటే డాక్టర్ దాసోజు శ్రవణం, ఓకే, అలాగే ఇంకొక ఆయన అద్దంకి దయాకర్ గారు. తెలంగాణ ఉద్యమంలో చాలా గట్టిగా చురుకైన పాత్ర పోషించారు. ఇవాళ అద్దంకి దయాకర్ గారికి
ఇంతకుముందు కూడా ఎన్నికల్లో నేరో మెజార్టీతో 2 సార్లు ఓడిపోయారు. ఒకసారి నేరో మెజార్టీతో, ఒకసారి క్రితంసారి సీటు రాలేదు. ఏంటంటే వీళ్ళందరూ తమిళనాడులోని ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజన్ గుర్తు చేసుకోమన్నారు. త్యాగరాజు అంటే త్యాగాలు చేసే రాజు అన్నమాట. ఈయన అయిపోయిన తర్వాత మధ్యలో ఎమ్మెల్సీలు వచ్చినా సరే ఇవ్వలేదు. చాలా పేషెంట్గా ఉన్నాడు. దాంట్లో అప్పుడు ఇవ్వకపోవడానికి ఆయన రాజకీయం ఉండొచ్చు సార్. దాని ఖచ్చితంగా ఆయన నల్గొండ సభలో ఏమన్నారో కోమటిరెడ్డి కొన్ని ఏమన్నారు అవన్నీ ఉంటాయి. తర్వాత ఈయన దాన్ని యాక్సెప్ట్ చేసి తప్పని మాట్లాడినా సరే ఆవేశం చల్లారి ఉండదండి. బట్ ఎనీవే ఇవాళ ఒక న్యాయం జరిగింది. ఈ డెజర్ట్ పర్సనాలిటీ నేను చూశాను కదండి, ఆయనకి డెజర్ట్ పర్సనాలిటీ లేట్ గానే న్యాయం జరిగిందని భావిస్తున్నాను. మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారు సార్ అతనికి? అది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణలో ఇవాళ ఎన్నికలు అధికారంలోకి వచ్చి December 7వ తారీఖు నుండి ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి? దగ్గర ఇప్పుడు 15 నెలలు అయింది కదా. అయితే ఒక మంత్రివర్గాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి ఢిల్లీలో రాణి సాహెబ్ వాళ్ళ దగ్గరికి, అది గుజరాతీ పాఠశాల దగ్గరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడికి వెళ్తారు, లేదా మిగతా మహారాష్ట్రలో వెళ్తారు. అది ఇలా అయిపోయింది. ఉత్తర భారతీయ అహంకారం చేతుల్లో దక్షిణాది గిరగిరలాడుతుంది. అది ఉత్తర భారతీయ జనతా పార్టీలో 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, 5 రెట్లు తక్కువ ఉండొచ్చు. అందువల్ల ఈ విషయం మీరు మాట్లాడాలంటే ఢిల్లీ వెళ్ళి, ఇప్పుడు జనపత్ ఇప్పుడు మారారు, అక్కడికి వెళ్ళి మీరు అడిగితే బాగుంటుంది. నాకు ఒకటి. ఇక రెండోది, మీకు రెండో ఆయన దాసో శ్రవణ్. ఇవాళ శ్రవణ్ గారు సరే పార్టీలో ఎక్కడికి వెళ్ళినా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. ఆయన ఒక ఇండియాలో ఒక 3rd లార్జెస్ట్ సాఫ్ట్వేర్ ఫర్మ్ లో హెచ్ఆర్డి హెడ్ కింద చేశారు. అవును, ఆయన డాక్టరేట్. ఆయన సరే పార్టీలు మాత్రమే, నేను ఎందుకంటే కొంచెం ఇబ్బంది దాంట్లో ఉండొచ్చు దాంట్లో, కానీ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా నిలబడ్డాడండి, పోరాడాడు, చాలా గట్టిగా పోరాడాడు. అలాంటి ఆయనకి మొన్న కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే గవర్నర్ ఆపారు. ఆ ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీ నరసింహ ఒక ఆయన ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తమిళసై గారు వచ్చారు. అవును, ఆవిడ బీజేపీకి ప్రధాన కార్యకర్తగా పనిచేశారని ఆరోపణ ఉంది. గవర్నర్ గారు మనం అనకూడదు. ఆవిడ వెళ్ళిపోయి ఎంపీ కొంత కూడా చేసేస్తారు. కార్పొరేట్ కూడా చేయొచ్చు, వేరే అంటే గౌరవంగా కానీ అది ఎందుకు ఆపేశారని ఇంటలెక్చువల్స్ అంటే మా దాసో శ్రవణం ఒక బలవర్గాల బిడ్డ ఒక డాక్టరేట్ అయ్యి ఒక కార్పొరేట్ కంపెనీలో వాళ్ళు ఉంటే సంవత్సరానికి 2-3 కోట్ల రూపాయలు కాదు 10 కోట్ల రూపాయలు జీతం తెచ్చుకునే కెపాసిటీ ఉన్న మనిషి ఇవాళ 15-16 సంవత్సరాల నుంచి దాంట్లో ఉద్యోగం వదిలేసి ప్రజల కోసం తిరుగుతా ఉన్నాడు. ఆయన ఇంటలెక్చువల్ కాదు, ఆయన అనర్హుడని మాట్లాడటానికి అర్హత ఉందని వీళ్ళకి బిడ్డ. నేను చెప్తున్నాను, ఇదా పద్ధతి వాళ్ళ చేతుల్లో ఉంటుందా? మరి దానికోసం కోర్టులకు వెళ్ళాలన్నా అంటే అది కవులకి